హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు శుక్రవారం అండి. కల్లాపైతే అయితే చల్లుకోలేదు. ముందు రోజే మేము ఊరి నుండి వచ్చామండి. ఇంకా నాకంత ఓపిక లేక ఇంట్రెస్ట్ లేక ఆ రోజు కల్లాపు చల్లుకోలేదు. ఇక రోజులాగా నీళ్ళే కొట్టుకున్నానండి. అరుగుల మీద నీళ్ళు ఉంటే కొట్టేసుకొని ముగ్గు కూడా వేసుకున్నాను. ఇంకా గాలి వస్తుందండి బాగా, అందుకని ఇంకా ఎట్నో కట్టేసిన. కానీ పర్లేదు, మంచిగానే వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు మెట్లు కనపడుతున్నాయి కదా, అక్కడ నాకు ఒక 5 రూపీస్ కాయిన్ దొరికిందండి. అదైతే వాకిలు వచ్చేటప్పుడు దొరికింది. తీసుకొని చేతిలో పెట్టుకున్నాను. ఇంకా దొరికిన పైసలు అయితే పడేయలేము కదా, అలా అని ఇంట్లో పెట్టుకోలేము. మా పిల్లలు అయితే పడుకునే ఉన్నారు, ఇంకా లేవలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. మ్యాక్సిమం టైం అయితే చూడలేదు. ఇంకా ఆకాశం చూసారా, మబ్బులన్నీ తెప్పలుగా ఉన్నాయి కానీ వర్షం అయితే రావట్లేదు. ఇలా ఉంటే పంటలు ఎలా పండుతాయో చెప్పండి. రోజా చెట్టుకి పువ్వు పూసింది, చాలా రోజులు అవుతుంది. అది ఎండిపోయింది కూడా. ఇంకో పక్కన 2 మొగ్గలు వేసింది, చూడడానికి చాలా బాగుందని చెప్పి. అంటే ఇది చెట్టు నేను పోయిన సంవత్సరం పెట్టానండి. 100 బొరల చెట్టు, అక్కడ పూలు కనపడుతున్నాయి కదా రెడ్ కలర్, అదైతే 3 ఇయర్స్ బ్యాక్ పెట్టానమాట. ఇప్పటికీ పూలు పూసిందండి. దానికి ఎప్పుడు నీడే ఉంటుంది కాబట్టి చెట్టు తొందరగా ఎదగట్లేదు. ఇంకా పూసింది కదా అని చెప్పి చాలా అందంగా ఉందనేది నేను అది చిన్న క్లిప్ తీసుకున్నాను. ఈ చెట్టు చూస్తున్నారు కదా, ఇంకా ఇదైతే మనకు అవసరమైనప్పుడు అయితే పూలు పూయదండి. దేవునికి పెట్టాలనుకున్న ఇంట్లో పూజ చేసినప్పుడైనా పెట్టాలనుకున్నప్పుడు గ్లాస్లో పాలు పోసి చక్కెర పోసి బూస్ట్ వేసి మా ఆయనకి ఇస్తున్నా, మా పిల్లలకి ఇస్తున్నా అని రోజు చెప్పేది వీడియోలో చెప్తలేదు అని అనుకుంటున్నారా? ఏం లేదండి. ఇంకా మా బర్రె పాలు ఇచ్చడైతే బంద్ చేసింది. ఇంకా చేసేది ఏముంది, ఇక షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ అయితే తెచ్చుకోవాలి కాబట్టి ఇంకా అదైతే తెచ్చుకోవడం లేట్ అయింది. ఇంకా ముందే వెయిట్ చేసుకోవడం అయితే కుదరలేదు కాబట్టి ఇంకా అది కూడా కుదురుతుందో లేదా అని ఫాస్ట్గా ఫస్ట్ డే కాబట్టి లేట్ చేయొద్దు, స్కూల్కి వెళ్ళడం లేట్ చేయొద్దు కాబట్టి నేనైతే ఫస్ట్ కూరగాయలు కట్ చేసుకోవడం స్టార్ట్ చేసిన. ఇంకా కూర చేసేటప్పుడు కూడా వీడియో తీసుకోలేదు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రమే అదైతే తీసుకున్నాను. రోజు కర్రీ చేసేటప్పుడు కూడా తీసుకుంటాను కదా, తీసుకోలేదన్నమాట. వీలు పడలేదు, ఎక్కడ లేట్ అయిపోద్దో. ఈ వంకాయ కూరగాయలు అయితే షాప్లో తెచ్చినవి కాదు, కొనుక్కొచ్చినవి కావు. మాకైతే పక్కన వాళ్ళ ఇంట్లో కాసినాయి అని చెప్పి ఒక 1/2 కిలో మందం కూరగాయలు అయితే పెట్టారనమాట. ఇవైతే మేము ఊరికి వెళ్ళే ముందు పెట్టారు. ఇంకా బయట పెడితే ఖరాబ్ అవుతాయని నేనైతే ఫ్రిడ్జ్లో తీసి దాచిపెట్టాను. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇప్పుడైతే కూరగాయలు కోసుకుంటున్నాను అనమాట. అందుకే ఫ్రెష్గా ఉన్నాయి. వీడియో తీసేటప్పుడు కరెంట్ లేదండి. ఇంకా పొద్దుటి నుంచి పోతూ వస్తుందన్నమాట కరెంటు. నిలకడగా లేదు కరెంటు. ఇంకా వీడియో ఏం క్లారిటీ ఉంటుంది చెప్పండి. ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లాంటి విలేజ్ లైఫ్ స్టైల్ని కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఇస్తే ఇలాంటి వీడియోస్ చాలా పెడుతూ ఉంటాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. అలాగే మాకొక వీడియోస్కి ఒక లైక్ అనేది ఇవ్వండి. మా అనిగాడు ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుందో, మా మిక్కిగాడేమో ఫస్ట్ క్లాస్ యూకేజీ అయిపోయింది, ఫస్ట్ క్లాస్ ఎంటర్ అవుతుంది. ఏయ్ నువ్వు ఊగుతా అంటే స్పీడ్ ఊగుతా అంటే చెల్ల కూడా అక్కడికిక్కడ ఉరుకుతుంది తెలుసా అని, నువ్వు కింద పడతావు. పక్కకు నిలబడి ఊపు. ఇంకా 5 నిమిషాలు ఉంది, అందుకే కాసేపు ఆడుకుంటున్నారు. ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టాను అనమాట. ఇంకా బాక్స్ పెట్టాను, బ్యాగ్ పెట్టాను. ఇంకా మా ఆయనకి ఉత్తి బాక్సే పెడుతున్నాను, ఎందుకంటే తన నర్సరీ కదా. ఇంకా స్లేట్ కూడా కొనిస్తాను, షాప్కి వెళ్ళి కొనిస్తా. ఇదైతే ఈవినింగ్ అండి. నేను బొరండా మొత్తం ఊక్కునేసరికి బర్రె దగ్గర పెండ తీయడం కానీ, నీళ్ళు పెట్టుకోవడం కానీ, ఇంకా అది తీసేసరికి మా పిల్లలు కూడా వచ్చేస్తారు. ఫస్ట్ డే కదా స్కూల్కి వెళ్ళడం, ఎలా ఉంటుందో అసలు తిన్నదో లేదో, అల్లరి చేస్తుందో మంచిగా ఉందో లేదో వచ్చాక తెలుసుకోవాలి. ఇంకా అంటే కొద్దిగా మా మిక్కిగాడు అలవాటైంది కానీ తన అలవాట్లు అవ్వలేదు. అంగన్వాడికి వెళ్ళమంటే కొద్దిగా ఏడుస్తుంది. అలాంటిది ఇప్పుడు స్కూల్కి కదా, ఒక టీచర్లు ఏమంటారు అని కొద్దిగా టెన్షన్ ఉంటుండే. వచ్చాక అడగాలి.
చెల్లె స్కూల్లో ఏడ్చిందా? ఏడ్చింది. ఎందుకు క్లాస్లో కూర్చోలేదా? కూర్చోలేదు. ఊకంటే నేను తాళపోతుంటే వల్ల అది చూస్తుంది, మళ్ళీ నన్ను రాని వెళ్తుంది. మరి వాళ్ళ టీచర్ ఏమనలేదా? కొట్టిందా? క్లాస్లో కూర్చుంటలేదని కొట్టిందా? కొట్టనా మమ్మీ? కొట్టలేదా? కొట్టలేదు అంటుందిగా. కొట్టింది. ఎలా చెప్పలేదు ఇక్కడి నుంచి వస్తుంటే కొట్టింది. కొట్టలే. అన్నం తిన్నదా మరి? తినలేదు. అందుకే అన్నం పెట్టకపోతే మధ్యాహ్నం ఏం తింటుంది చెప్పు? తినేది కానీ ఫస్ట్ నువ్వు స్కూల్ పోయినప్పుడు కూడా అట్లనే తిన్నావు కదా. స్లోగా 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 తినడం నేర్చుకున్నావు. సరే, అదే రోజుకొకసారి నెమ్మదిగా నువ్వే అన్నం తినడం నేర్చుకున్నావు కదా. చెల్ల కూడా అట్నే నేర్చుకుంటుంది. చెల్ల ఇదే ఫస్ట్ కదా స్కూల్కి వెళ్ళడం. ఇంత ముందుకు అంగన్వాడికి పోయింది. ఇక ఇక్కడిక్కడే ఆడుకోవాలి. మరి పైప్ ఉంది కదా, బేకు అది నీళ్లు పెడతాను నేను. అందుకు కరెంట్ లేదు కదా, దానికోసమే ఉంచిన, లేకపోతే తీసేదాన్ని. కరెంటు పోతే కూడా నన్ను అడిగితే నేనేం చెప్పాను మీకు? చెల్ల చూడు, నీకంటే మంచిగా దొక్కుతుంది, నీకు బరువు అవుతుంది. మరి నువ్వు కూడా తినాలి కదా ముక్కలు. మరి నీకెందుకు స్టామినా రావట్లేదు? మరి చెల్ల దొక్కుతుంది స్కూల్. మరి నిన్నోవరు తినొద్దు అన్నారు? నీకేయట్లేదా? 3 రోజుల నుంచి ఎందుకు తినలేదు? 3 రోజుల నుంచి ఎందుకు తినలేదు? మీ మమ్మీ అన్నం పెట్టట్లేదా? కూర వేయట్లేదా? చెప్పవు. మీ మమ్మీ అన్నం కూర పెట్టట్లేదా నీకు? మరి నీకెందుకు స్టామినా రావట్లే?